కడపలో ఉన్న ప్రైవేట్ టీచర్లు, నిరుద్యోగ మిత్రులారా, చాలా ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఫలితం రాక నిరాశ చెందుతున్నారా? అదే మీ సమస్య అయితే ఇదే మీ అవకాశము. అప్సర హాల్ ఎదురుగా అపోలో ఫార్మసీ పైన ఉన్న వెస్ట్మినిస్టర్ కోచింగ్ సెంటర్కు రండి. మునుపు ఓబుల్రెడ్డి కాంప్లెక్స్లో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు అప్సర హాల్ దగ్గరికి షిఫ్ట్ అయింది. గత 10 సంవత్సరాలుగా కోవెల ప్రసాద్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో కడప జిల్లాలో అనేక మందికి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధ్యమయ్యాయి. స్టేట్ 2వ ర్యాంక్తో పాటు ఏపీ మెగా అడ్స్లో 100కు పైగా ఉద్యోగాలు ఈ సంస్థ సాధించిన విజయాలు. టెట్ అర్హత పొందిన అభ్యర్థులారా, ఇదే మీ కలలను నిజం చేసుకునే సమయం. ఏసీ క్లాస్ రూమ్స్, స్టడీ హాల్, ఉచిత వైఫై, లైబ్రరీ, శుద్ధి చేసిన తాగునీరు, మహిళలకు పూర్తి భద్రతతో కూడిన వాతావరణం ఇక్కడ మీ కోసం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారే మీ ప్రయాణం ఇక్కడ నుంచే ప్రారంభం. ఎస్. సో ఈరోజు మనం డిసెంబర్ 25, 2025వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్ని హ్యాండిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. డిసెంబర్ 25, 2025. సో ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ లేదా ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే 25 డిసెంబర్ 1924వ సంవత్సరంలో మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి సో జన్మించినటువంటి రోజు. అటల్ బిహారీ వాజ్పేయి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించాడు. సో అతను జన్మించి డిసెంబర్ 25, 2025 నాటికి 101వ జయంతి కారణంగా ఈ కార్యక్రమాన్ని మన భారతదేశ ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని జరిపేటువంటి ప్రయత్నం చేసింది. 101 వాజ్పేయి బర్త్డే జయంతి సందర్భంగా డిసెంబర్ 25వ తేదీ నాడు వాజ్పేయి యొక్క లోక్సభ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఉత్తరప్రదేశ్లోని లక్నో అనేటువంటిది వాజ్పేయి యొక్క లోక్సభ కాన్స్టిట్యున్సీ. వాజ్పేయి గారు 9 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి ఎంపీగా పనిచేసి ఉన్నారు. చిట్ట చివరన ఈయన ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి లక్నో అనేటువంటి లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి మన యొక్క పార్లమెంటుకు ఎలక్ట్ చేయబడి ఉన్నాడు. సో ఆరోగ్య కారణాల రీత్యా సిట్టింగ్ ఎంపీగానే ఆయనను రెస్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినారు. సో ఆయన చివరి లోక్సభ కాన్స్టిట్యున్సీ అయినటువంటి లక్నో మరియు ఎక్కువసార్లు లక్నో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అంటే లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచే ఆయన ఎంపీగా పనిచేసి ఉన్నాడు కదా. అందుకనే డిసెంబర్ 25, 2025వ సంవత్సరం నాడు మన ప్రధానమంత్రి మోడీ, భారతదేశానికి సంబంధించి 16వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్నోలో డిసెంబర్ 25వ తేదీన ప్రేరణ స్థల్ అనేటువంటి ప్రదేశంలో యాక్చువల్గా ఇది ఒక గార్బేజ్ ల్యాండ్ ఇది. అంటే బాగా చెత్త కుప్పలు ఉన్నటువంటి ఒక ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతంలో ఇది అన్నమాట. రాష్ట్రీయ ప్రేరణ స్థల్.
సో ఎక్కడుంది ఇది అంటే లక్నోలో ఉంది. దీనిని లక్నౌ అని అంటాం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ లక్నోలో ఉండేటువంటి ఈ ప్రాంతం 65 ఎకరాల విస్తీర్ణంలో చెత్త కుప్పలు ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసి ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైన 3 రాజకీయ నాయకుల విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించినారనమాట. సో ఈ 65 ఎకరాల స్థలంలో అటల్ బిహారీ వాజ్పేయి యొక్క విగ్రహాన్ని కూడా, అది కూడా బ్రాంజ్ స్టాచ్యూ, కాంస్య విగ్రహాన్ని ఇక్కడ 65 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరించినటువంటి ఆ ప్రదేశానికి ఏమని పేరంటే రాష్ట్రీయ ప్రేరణ స్థల్. సో ఈ రాష్ట్రీయ ప్రేరణ స్థల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు డిసెంబర్ 25, 2025 సంవత్సరం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రాంతంలో కేవలం అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం మాత్రమే కాకుండా బీజేపీతో సంబంధం ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి ప్రముఖుల విగ్రహాలు, మొత్తం ఓవరాల్గా 3 విగ్రహాలని డిసెంబర్ 25, 2025 సంవత్సరం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఆవిష్కరించారు. ఆవిష్కరించినటువంటి ఈ ప్రాంతానికి రాష్ట్రీయ ప్రేరణా స్థలాన్ని అంటున్నాం. ఇది లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి 65 అడుగుల ఎత్తున్నటువంటి ఒక కాంస్య విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పినారు. నెలకొల్పి దానిని జాతికి అంకితం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినారు. ఈ డిసెంబర్ 25వ తేదీ నాడు మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు కాబట్టి దీనిని భారతదేశ ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటూ ఉందన్నమాట. సుపరిపాలనా దినం, గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటుంది. డిసెంబర్ 25 యొక్క ప్రాముఖ్యత అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినం. 2025వ సంవత్సరానికి 8వ జన్మదినాన్ని, 8వ జయంతిని మనం జరుపుకున్నామంటే 101వ జయంతిని. 101వ జయంతి సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి యొక్క 65 అడుగుల కాంస్య విగ్రహాన్ని 65 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రీయ ప్రేరణా స్థల్ లక్నో, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం నందు ప్రతిష్ఠించి దానిని ఇనాగ్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేసినారు. ఎందుకు ఉత్తరప్రదేశ్ లక్నోలోనే ఆ విగ్రహాలను పెట్టినారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి 9 సార్లు ఎంపీగా పనిచేసి ఉన్నారు లోక్సభకు. ఎక్కువసార్లు లక్నో నుంచి ఎన్నికైనాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. అయితే డిసెంబర్ 25వ తేదీ నాడే మరొక మహనీయుడు పుట్టినరోజు ఉంది. ఆయనే మదన్ మోహన్ మాలవ్య. ఇతను డిసెంబర్ 25 నాడే పుట్టినాడు. ఇతనికి మహామన్ అనేటువంటి బిరుదు ఉంది. మదన్ మోహన్ మాలవ్య యొక్క బిరుదు ఏంటి అంటే మహామన్. మహామన్ అని అంటే అర్థం ఏంటి అంటే గ్రేట్ సోల్ అని అర్థం. మహామన్ బిరుదు కలిగినటువంటి మదన్ మోహన్ మాలవ్య కూడా డిసెంబర్ 25వ తేదీ నాడే జన్మించినాడు. డిసెంబర్ 25 అనేటువంటిది అటల్ బిహారీ వాజ్పేయికి మాత్రమే కాకుండా మదన్ మోహన్ మాలవ్య జన్మదినానికి సంబంధించినటువంటి తేదీ. మదన్ మోహన్ మాలవ్యని మనం బ్రీఫ్ చేయాల్సి వస్తే 1916వ సంవత్సరంలో బెనారస్ హిందూ యూనివర్సిటీని వారణాసిలో అనిబెసెంట్తో కలిసి ఇతను స్థాపించి ఉన్నాడు. మనం బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సి వస్తే అప్పటి కాలంలో భారతదేశంలో ఉండేటువంటి అత్యంత పెద్దదైన రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఇది. మెకాలే మినిట్ 1835 నాడు
2 ఫిబ్రవరి 1835 నాడు మెకాలే మినిట్ని అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటింగ్కి సబ్మిట్ చేసినప్పుడు మెకాలే ఏమి రికమెండ్ చేసినాడంటే డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ ప్రకారము ఒక సెక్టర్ ఆఫ్ ఇండియన్ పీపుల్ని మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇంగ్లీష్ను నేర్పిద్దాం. ఇంగ్లీషు నేర్పించిన తర్వాత కేవలం బ్లడ్ కలర్లో మాత్రమే వాళ్ళు ఇండియన్స్ లాగా ఉండాలి. సో మిగిలినటువంటి అన్ని ఆస్పెక్ట్స్లో ఒక బ్రిటిషర్ లాగా యాక్ట్ చేసే విధంగా వాళ్ళని మనం ట్రైనింగ్ ఇచ్చి తీర్చిదిద్దుదాం. సో మొత్తానికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటర్ప్రిట్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పినటువంటి ఆ మెకాలే మినిట్, దాని ప్రభావంతో ఇండియాలో ఉండేటువంటి అన్ని యూనివర్సిటీసు సో ఇంగ్లీషు వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్గా, లేకపోతే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్గా తీసుకోవడం మొదలుపెట్టినాయి. భారతదేశంలో కేవలం 2 యూనివర్సిటీస్ మాత్రమే ఇంగ్లీష్ని మీడియంగా తీసుకోవడానికి నిరాకరించినాయి. ఒకటి హైదరాబాద్లో ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, రెండోది వారణాసిలో ఉండేటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఇవి వాటి యొక్క మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఇన్స్ట్రక్షన్ చేయడానికి, టీచ్ చేయడానికి అవి ఏమాత్రం ఒప్పుకోలే. అది కూడా ఒక రకమైనటువంటి గొప్పతనంగా చెప్పవచ్చు మనం. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీని ప్రారంభించినటువంటి వాళ్ళల్లో మదన్ మోహన్ మాలవ్య మరియు అనీ బెసెంట్లు కూడా ఉన్నారు. సో అనీ బెసెంట్ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని మళ్ళా నేను సందర్భం వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. సో తిరిగి మనం వెనక్కి వస్తున్నాం. డిసెంబర్ 25వ తేదీ నాడు 2 ప్రముఖుల జన్మదినాన్ని మనం జరుపుకుంటాం. అటల్ బిహారీ వాజ్పేయి మన యొక్క మాజీ ప్రధానమంత్రి, ఆయన యొక్క జన్మదినాన్ని, మరియు బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించినటువంటి మదన్ మోహన్ మాలవీయ యొక్క జన్మదినాన్ని. అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినం 101వ జన్మదినం. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లో వాజ్పేయి ఎక్కువసార్లు ఎంపీగా పనిచేసినటువంటి, లోక్సభ ఎంపీగా పనిచేసినటువంటి నియోజకవర్గమైనటువంటి లక్నోలో 65 ఎకరాల స్థలములో 65 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని, బ్రాంజ్ స్టాచ్యూని అన్వీల్ చేసినాడు అనమాట. సో ఈ రాష్ట్రీయ ప్రేరణా స్థల్ అనేటువంటిది ఏ నది ఒడ్డున ఉంది అంటే గోమతి నది ఒడ్డున ఉంది. సో గోమతి నది ఒడ్డున ఉంది. గోమతి అనేటువంటిది ఏ నదికి ఉపనది అంటే గంగా నదికి ఉపనది. మనం ఇంతకు ముందుగా చెప్పుకొని ఉన్నాం. నేషనల్ ఎంబ్లమ్స్ని, నేషనల్ సింబల్స్ని మనం డిస్కస్ చేసినటువంటి సందర్భంలో సో భారతదేశం యొక్క జాతీయ నది ఏది అంటే మనం గంగా నది అని చెప్పుకొని ఉన్నాం. భారతదేశంలో సో జాతీయ నీటి జంతువు ఏది అంటే గంగా నదిలో ఉండేటువంటి ఆక్వా యానిమల్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఆక్వా యానిమల్. సో గంగా నదిలో ఉండేటువంటి డాల్ఫిన్ కూడా మనం చెప్పుకొని ఉన్నాం. సో ఆ గంగా నదికి ఉపనది గోమతి. ఈ గోమతి ఒడ్డున్నే మనకి లక్నో ఉంది. ఆ లక్నోలోనే రాష్ట్రీయ ప్రేరణా స్థల్ అనేటువంటి పేరుతో సో 65 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద పార్కుని ఏర్పాటు చేసినారు. ఆ పార్కుకు ముందు అక్కడ సో చెత్త కుప్పలు ఉండేటువంటి ఒక ఉపయోగపడినటువంటి, సమాజానికి ఉపయోగపడినటువంటి ప్రాంతాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్ది కేవలం వాజ్పేయి యొక్క 101వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన విగ్రహం మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తలైనటువంటి సో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరియు దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాలను కూడా ఇక్కడ పెట్టి సో దానిని పబ్లిక్కి సబ్మిట్ చేసినారు. అంటే ఒక సందర్శన ప్రదేశంగా దానిని ఉంచినారు. అయితే భారతదేశ ప్రభుత్వం మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి మరొక ప్రాముఖ్యత కలిగినటువంటి విషయాన్ని కూడా ప్రకటించింది. ఏంటిది అంటే ఆయన జన్మదినమైనటువంటి డిసెంబర్ 25వ తేదీ నాడు సో గుడ్ గవర్నెన్స్ డేగా పాటించాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా సో తీసుకొని ప్రస్తుతం పాటిస్తూ ఉంది. గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలనా దినం. సరే, ఈ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క గొప్పతనాన్ని మనం డిస్కస్ చేసే ముందు డిసెంబర్ 25th యొక్క ఇంపార్టెన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసి ఉన్నాం కదా. సో ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి స్టాక్ జీకే పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మనం కాన్సన్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకొని ఉన్నామంటే సో డిసెంబర్ 25th అనేటువంటిది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినం. సో ఇప్పటికీ 1924లో జన్మించినటువంటి వాజ్పేయి
101వ జన్మదినాన్ని మనం నిన్న డిసెంబర్ 25, 2025లో జరుపుకొని ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసి ఉన్నాం. అయితే నేనేమంటున్నాను అంటే సో రేపటి మీ ఎగ్జామినేషన్లో సో డిసెంబర్ 25న జరిగినటువంటి ఈ సంఘటన ఎవరితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంది అంటే వాజ్పేయితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంది. ఈ వాజ్పేయి ఎవరు అంటే మన యొక్క మాజీ ప్రధాని. సో మనకి ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి సీక్వెన్స్లో అటల్ బిహారీ వాజ్పేయికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటా ప్రత్యేకతలు మనం ఒకసారి డిస్కస్ చేస్తే సో భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన. సో మరొక ప్రాముఖ్యత ఏంది అంటే సో మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ పిఎం. సో ఫుల్ టర్మ్ అంటే పూర్తి పదవీ కాలాన్ని సో మన యొక్క ప్రధానమంత్రి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు కదా, అంటే లోక్సభ యొక్క పదవీ కాలమే ప్రధానమంత్రి పదవిలో ఉండేటువంటి పదవీ కాలం అవుతుంది కదా. సో 5 సంవత్సరాలు 1999 నుంచి 2004వ సంవత్సరం వరకు ఆయన మనకు సో ప్రధానమంత్రిగా పనిచేసినాడు. ఇది ఆయన యొక్క థర్డ్ టర్మ్. 1996లోనే ఆయన ప్రధానమంత్రిగా సో మనకి వర్క్ చేసి ఉన్నాడు. సో పూర్తి కాలము పదవీ కాలంలో ఉండలేకపోయినాడు. అయితే ఆ తర్వాత మళ్ళా అవకాశం వచ్చినప్పుడు 99వ సంవత్సరం నుంచి 2004 వరకు ఆయన పూర్తికాలం ప్రధానమంత్రిగా మనకు పనిచేసి ఉన్నాడు. సో మొదటి నాన్ కాంగ్రెస్ పిఎం సో ఫుల్ టర్మ్ పనిచేసినటువంటిది. సో అంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. అయితే అలా కాకుండా పదవీ కాలంతో సంబంధం లేకుండా మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ అంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత సో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ పేరును మనం చెప్తాం. సో మొరార్జీ దేశాయ్ సో జనతా దళ్కి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్. సో ఇతను 1977లో సో ఇందిరాగాంధీ తర్వాత పదవిని అలంకరించి ఉన్నాడు. అంటే మొట్టమొదట పనిచేసినటువంటి కాంగ్రెసేతర ప్రధాని అన్నప్పుడు సో మొరార్జీ దేశాయ్ మొట్టమొదట 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తిగా పదవిలో ఉండి పనిచేసినటువంటి నాన్ కాంగ్రెస్ పిఎం, కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు అంటే మనం ఏం చెప్పాలి అంటే సో అటల్ బిహారీ వాజ్పేయి పేరు చెప్పాలి. ఓకే, అటల్ బిహారీ వాజ్పేయి గొప్పతనము మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇతని యొక్క పదవీ కాలంలో ఒక 3 ముఖ్యమైనటువంటి గుర్తుంచుకోవాల్సినటువంటి సంఘటనలు జరిగినాయి. ఆ 3 సంఘటనల్ని నేను బ్రీఫ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. 3 సంఘటనలు. సో 3 సంఘటనలు జరిగినాయి, 3 సంఘటనలు బ్రీఫ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకటి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోఖ్రాన్ ప్రాంతంలో అణు పరీక్షలు ఇతని కాలంలో జరిగి ఉన్నాయి. సో అణు పరీక్షలు పోఖ్రాన్లో మనం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి థార్ ఎడారిలో సో జన ఆవాసాలకు దూరంగా ఎప్పుడు కూడా మనం ఈ యొక్క అణు పరీక్షలు జరుపుతాం. ప్రపంచానికి భారతదేశం అణు సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి దేశంగా నిరూపించడానికే మనం ఈ ప్రయోగాలను, ఈ పరీక్షలను చేస్తూ ఉంటాం. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోఖ్రాన్ దగ్గర ఉన్నటువంటి ఆ ఎడారిలో మనం చేసినటువంటి అణు పరీక్షలు ఇవి రెండవసారి. సో గతంలో ఒకసారి జరిగి ఉన్నాయి. సో ఆ అణు పరీక్షలు జరిపినటువంటి ప్రధానమంత్రిగా ఈయనకు గుర్తింపు ఉంది. సో ఇతనికంటే ముందు ఈ అణు పరీక్షలు జరిపినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఎస్, ఇక్కడ నేను రాస్తున్నా. సో మొదటిసారి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకు అణు పరీక్షలు జరిగినాయి. సరే, ఆమె అణు పరీక్షలు జరిపినప్పుడు సో మామూలుగా ఈ అణు పరీక్షల్ని సూపర్వైజ్ చేసేది, మానిటర్ చేసేది ఎవరు అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. దీని యొక్క ఎక్స్పాన్షన్ ఇది ట్రాంబేలో ఉంది, బాంబేకి దగ్గర ఉన్నటువంటి ట్రాంబేలో ఉంది. సో ముంబై దగ్గర ఉన్నటువంటి ట్రాంబే ప్రాంతంలో ఈ బార్కు ఉంటుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే
బార్క్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తే మొట్టమొదట దీని పేరు అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి పేరు ఉండేది. అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి పేరు ఉండేది. సో దీనిని హోమీ జహంగీర్ బాబా సో దీనిని స్థాపించి ఉన్నాడు. అయితే హోమీ జహంగీర్ బాబా యొక్క మరణం తర్వాత దీని యొక్క పేరును దేనిగా మార్చినారంటే బార్కుగా మార్చినారు. ఈ బార్కు ఆధ్వర్యంలోనే మనకి అణు పరీక్షలను మనం నిర్వహిస్తూ ఉంటాం. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ బార్కు యొక్క అబ్జర్వేషన్తోనే మనకు మొట్టమొదటిసారి అణు పరీక్షల్ని రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ ప్రాంతంలో మనం జరిపి ఉన్నాం. అయితే అప్పుడు బార్కు యొక్క డైరెక్టర్ ఎవరు అంటే రాజా రామన్న. సో రాజా రామన్న సో బార్కుకు డైరెక్టర్గా ఉన్నాడు. ఈ పరీక్షల్ని మనం బుద్ధ పౌర్ణిమ నాడు జరిపినాం. అందుకనే ఈ పరీక్షలకు ఏమని పేరు పెట్టినారు అంటే స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టినారు. స్మైలింగ్ బుద్ధ అనేటువంటి టైటిల్తో మనకు మొట్టమొదటిసారి అణు పరీక్షలు ఇందిరాగాంధీ హయాంలో బార్క్ యొక్క పర్యవేక్షణలో అప్పటి బార్కు డైరెక్టర్ అయినటువంటి రాజా రామన్న యొక్క పర్యవేక్షణలో మనకి మొట్టమొదటిసారి జరిగినాయి. తిరిగి రెండవసారి ఇవే పరీక్షలు సో మనకి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి. ప్రస్తుతం బార్కు యొక్క 14వ డైరెక్టర్. సో దీనిని కరెంట్ అఫైర్స్లో భాగంగా 14వ డైరెక్టర్ ఎవరు అంటే వివేక్ భాసిన్. సో తిరిగి నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి లాంచింగ్ని డిస్కస్ చేసేటువంటి సందర్భంలో సో బార్కు గురించి సో ఇస్రో గురించి నేను మీకు డిస్కస్ చేసి ఎన్ని సబ్ సెంటర్స్ ఉన్నాయి, ఏ సబ్ సెంటర్ నుంచి ఏ రకమైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయాలను డిస్కస్ చేసినప్పుడు మరింత సమాచారాన్ని మీకు సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ రాజస్థాన్ పోఖ్రాన్లో రెండు సార్లు అణు పరీక్షలు జరిగినాయి. మొదటిసారి ఇందిరాగాంధీ హయాంలో, రెండవసారి అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో. సో ఇందిరాగాంధీ హయాంలో జరిగినప్పుడు దానికి స్మైలింగ్ బుద్ధ అనేటువంటి పేరు పెట్టినారు. అయితే అటల్ బిహారీ వాజ్పేయి సమయంలో జరిగినటువంటి అణు పరీక్షలకు ఫలానా పేరుని ఏమి పెట్టకపోయినప్పటికీ కూడా ప్రపంచానికి అణు సామర్థ్యాన్ని కలిగినటువంటి దేశంగా భారతదేశం అనేటువంటిది రీసెటిల్ అయింది అనమాట. సో 1970sలో జరిగినటువంటి ఈ అణు పరీక్షల కాలంలోనే మనకు ఇండో పాక్ వారు 1971లో జరిగింది. సో అది ఒక చిన్న వార్నింగ్ లాగా ఉపయోగపడి 1971 ఇండో పాక్ వార్లో మనం అత్యంత ఘన విజయాన్ని సాధించినాం. సరే, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, దీనికి ముందు పేరు అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్. సో హోమీ జహంగీర్ బాబాచే ట్రాంబే ప్రాంతంలో, ముంబై దగ్గరలో ఉన్నటువంటి ట్రాంబే ప్రాంతంలో దీనిని మనం ఎస్టాబ్లిష్ చేసినాం. దీని పర్యవేక్షణలోనే అణు పరీక్షలు జరుగుతాయి. ఈ అణు పరీక్షలను జరపడము అనేటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి కాలంలోనే జరిగింది. సరే, మనము డిఎస్సి ఎగ్జామినేషన్ని ప్రస్తుతం టార్గెట్ చేసి ఉన్నాం. సో పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్స్, రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సో ఈ అకాడమిక్ ఇయర్లో ప్రకటిస్తాయి అని ఊహాగానాలు వస్తున్న సందర్భంగా సో మొత్తం అందరికీ ఉపయోగపడేలాగా మనం వీటిని డిజైన్ చేసి ఉన్నాం. అయితే ముఖ్యంగా డిఎస్సి వాళ్ళకు సంబంధించి అటల్ బిహారీ వాజ్పేయి సో మనకి 101వ జయంతి జరిగింది కాబట్టి ఒకవేళ అడగాల్సి వస్తే ఏమడుగుతాడు అంటే 2000 సంవత్సరంలో సర్వశిక్షా అభియాన్ సో సర్వశిక్షా అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చూస్ చేసుకునింది. సో ఈ సర్వశిక్షా అభియాన్ అనేటువంటి ఈ వర్డ్స్ సో 2000 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి నోటి నుంచే వచ్చిన అయినటువంటి ఒక చిన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇది లాంచ్ అయింది. ఆ తర్వాత రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్ కూడా వచ్చింది. ఈ సర్వశిక్షా అభియాన్ కేవలం ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ను పర్యవేక్షించడానికే. అయితే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేటువంటి స్లోగన్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనిని లాంచ్ చేసినారు. సో ఇది రావడంతో టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, పాఠ్య ప్రణాళిక కరికులంలో విపరీతమైన చేంజెస్ రావడం కానీ, సో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారిపోవడం కానీ, సో టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేసేటువంటి సందర్భము కానీ, సో ఇవన్నీ చాలా వరకు మార్పులకు గురి అయినాయి.
సరే, ఆ తర్వాత కాలంలో సర్వశిక్ష అభియాను మరియు ఆర్ఎంఎస్ఏ, ఎస్ఎస్ఏ మరియు ఆర్ఎంఎస్ఏ రెండు కలిసిపోయి, సో ఆర్ఎంఎస్ఏ అనేటువంటిది సెకండరీ స్కూల్స్కి, అంటే సో ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల పర్యవేక్షణకు ఆర్ఎంఎస్ఏ, ప్రైమరీ స్కూల్స్కి వచ్చేసి ఎస్ఎస్ఏ, ఇవి తర్వాత కాలంలో మనకు సమగ్ర శిక్షగా మారిపోయి ఇప్పుడు సమగ్ర శిక్ష అనేటువంటి పేరుతో వాటిని పిలుస్తూ ఉన్నాం. రైట్, మళ్ళీ ఆయనకు వచ్చేసిన అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో జరిగినటువంటి 3 సంఘటనల్లో మొదటి సంఘటన రాజస్థాన్ పోఖ్రాన్లో రెండవసారి భారతదేశం అణుపరీక్షణ జరపడం అనేది. ఇక మరో సంఘటన ఏంది అంటే లాహోర్ సో బస్సు యాత్ర. సో అటల్ బిహారీ వాజ్పేయి శాంతి కామకుడు. మనకున్నటువంటి ప్రధానమంత్రుల్లో కూడా సో చాలా వరకు శాంతిని ఆకాంక్షించినటువంటి ప్రధానమంత్రిగా ఈయనకు పేరుంది. మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్తో సత్సంబంధాలని రెజ్యూమ్ చేసుకోవడం కోసం, సో సత్సంబంధాలను కలిగి ఉండడం కోసం, సో భారతదేశంలో అమృత్సర్ నుంచి సో పాకిస్తాన్లోని లాహోర్కు బస్సును నడిపినాడు. సో ఈ బస్సును 24 మంది వ్యక్తులతో, అందులో మన కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రులు కూడా ఉన్నారు. సో 24 మంత్రులతో సో పంజాబ్లోని వాగా ప్రాంతాన్ని దాటుకొని పాకిస్తాను దేశంలోనికి ఇది వెళ్ళి అక్కడ లాహోర్లో సో దీని యొక్క డెస్టినేషన్ని రీచ్ అవుతాం. ఈ లాహోర్ బస్సు యాత్ర సో ఏ సంవత్సరం చేసినాడు అని అంటే 1999 చేసినాడు. సో 1999వ సంవత్సరంలో సద్ ఈ సర్హద్ అనేటువంటి పేరుతో సో ఈ బస్సు యాత్ర జరిగింది. సద్ ఈ సర్హద్ పేరుతో బస్సు యాత్ర జరిగింది. సో దీనినే కాల్ టు ఫ్రాంటియర్ అంటే బార్డర్, సరిహద్దు. సో కాల్ టు ఫ్రాంటియర్ అనేటువంటి ఒక పేరుతోనో ఈ కార్యక్రమాన్ని మనం ఇంగ్లీష్లోకి లిటరల్గా అర్థాన్ని తీసుకుంటాం. సో సద్ ఈ సర్హద్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా అటల్ బిహారీ వాజ్పేయి తన యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రోగ్రామే. ఇక మూడవది సో భారతదేశంలో సో ప్రధాన పట్టణాలైనటువంటి సో ఢిల్లీ, ముంబై, సో చెన్నై, ఆ తర్వాత కోల్కతా. సో ఈ ప్రధానమైనటువంటి పట్టణాలని కలుపుతూ ఒక పెద్ద హైవే ప్రాజెక్టుని మనకు రోడ్డు మార్గాన్ని భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలన్నింటినీ రోడ్డుతో కనెక్ట్ చేసేటువంటి ఒక ప్రాజెక్టును కూడా అటల్ బిహారీ వాజ్పేయి లాంచ్ చేస్తాడు. సో భారతదేశంలో ఉండేటువంటి ఈ 4 ప్రధాన పట్టణాలని కనెక్ట్ చేయడానికి అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో జరిగినటువంటి ఆ ప్రయత్నానికి ఆ ప్రాజెక్ట్ ఏమని పేరు అంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అనేటువంటి పేరుతో దాన్ని పిలుస్తాం. సో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అనేటువంటి రహదారుల అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని అతిపెద్ద ఈ ప్రాజెక్టుని వాజ్పేయి కాలంలోనే చేసినారు. సో ఓవరాల్గా 5846 కిలోమీటర్ల దూరంతో ఈ యొక్క రహదారులను 4 లేదా 6 లేన్లతో దీనిని అభివృద్ధిపరిచి భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని నుంచి ఏ రాష్ట్రానికైనా రోడ్డు మార్గంతో వెళ్ళడానికి ఒక యాక్సెస్ని క్రియేట్ చేసినటువంటి ప్రధానమంత్రిగా ఇతనికి పేరుంది. సో ఓవరాల్గా సో అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో జరిగినటువంటి సో ఈ ప్రధానమైనటువంటి సంఘటనల్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఈ 3 సంఘటనలు, ఒకటి పోఖ్రాన్ అణుపరీక్షలు, రెండోది సద్ ఈ సర్హద్ పేరుతో లాహోర్కు బస్సు యాత్ర, ఆ తర్వాత రహదారుల అభివృద్ధి కార్యక్రమం అయినటువంటి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్. సో ఈ 3 మనం అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలుగా మనం వర్ణిస్తాం.
ఇక అటల్ సో వాజ్పేయికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సంఘటన ఏంటి అంటే, సో 1992లో పద్మ విభూషణ్ అనేటువంటి సో సెకండ్ హైయెస్ట్ సివిలియేషన్ అవార్డ్, సెకండ్ హైయెస్ట్, రెండవ అత్యున్నత భారత పురస్కారాన్ని మన సో వాజ్పేయికి ప్రదానం చేశారు. ఆ తర్వాత 2015వ సంవత్సరంలో సో భారతదేశంలోనే మొట్టమొదట తొలి అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డుతో, సో ఫస్ట్ సివిలియన్ అవార్డు, సో మొట్టమొదటి అత్యున్నతమైన పౌర పురస్కారం, సో ఎవరికి ప్రజెంట్ చేసినారు అంటే, సో అటల్ బిహారీ వాజ్పేయికి ప్రదానం చేశారు. ఇక వాజ్పేయికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని రేపటి ఎగ్జామినేషన్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇతని పేరుతో సో అటల్ పెన్షన్ యోజన అనేటువంటి ఒక పెన్షన్ స్కీమ్ని కూడా భారతదేశ ప్రభుత్వం సో నిర్వహిస్తుంది. సో ఈ అటల్ పెన్షన్ యోజనలో భాగంగా సో 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉండేటువంటి అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉంటారో, అన్స్కిల్డ్ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉండేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ప్రాంతాన్ని బట్టి 1000 నుంచి 4000 వరకు వీళ్ళకి పెన్షన్ని ప్రొవైడ్ చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా భారత ప్రభుత్వం చేస్తుంది. సో అటల్ పెన్షన్ యోజన 18-40 సంవత్సరాల మధ్యలో అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉండేటువంటి బిలో పావర్టీ లైన్కు సంబంధించినటువంటి పేదలకి 1000 నుంచి 4000 వరకు పెన్షన్ని ప్రొవైడ్ చేసేటువంటి ఒక పథకం సో భారతదేశ ప్రభుత్వం నడిపిస్తుంది. ఇక మరొక పథకం ఏంటి అంటే అటల్ టింకరింగ్ ప్రాజెక్ట్. సో ఇది సో సెకండరీ స్కూల్స్లో అంటే ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల యొక్క ఆ సైంటిఫిక్ టెంపర్ని పెంచడానికి, సో మన పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులలో సైన్స్ మీద ఒక జిజ్ఞాసను కలిగించడానికి సో కోట్లు ఖర్చు పెట్టి ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్స్ని టింకరింగ్ ల్యాబ్స్ పేరుతో ల్యాబ్స్ను కూడా భారతదేశ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసి సో వాళ్ళ యొక్క విజ్ఞాన అభివృద్ధికి తోడ్పడుతూ ఉంది. సో అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి 2 మేజర్ స్కీమ్స్ని మరియు ఆయన తీసుకున్నటువంటి 2 ప్రధానమైనటువంటి అవార్డుని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాం. సరే, ఒక్కసారి ఓవరాల్గా ఉన్నటువంటి ప్రధానమంత్రుల్ని మనం చూసినట్టయితే ఇప్పుడు 16వ ప్రధానిగా మనకు ఎవరున్నారంటే, సో నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, నరేంద్ర మోడీ ఉన్నాడు సో ప్రధానమంత్రిగా. సో ఓవరాల్గా ఉన్నటువంటి ప్రధానమంత్రులను ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ప్రధానమంత్రులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేస్తే, మొట్టమొదటిసారి భారతదేశంలో జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత 1977 నుంచి 1979 వరకు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా పనిచేసి ఉన్నారు. ఈయనను మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ సో ప్రైమ్ మినిస్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. అయితే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి విషయం ఏంటి అంటే, జవహర్లాల్ నెహ్రూ తర్వాత కాంగ్రెసేతర ప్రధాని మొట్టమొదటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. అయితే ఈయన ఫుల్ టైం పనిచేయాల, 77 నుంచి 79 కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పనిచేసినాడు. కానీ ఫుల్ టైం 5 సంవత్సరాలు ప్రధాన పదవిలో ఉన్నటువంటి కాంగ్రెసేతర ప్రధాని అన్నప్పుడు మాత్రం అటల్ బిహారీ వాజ్పేయి చెప్పాలి. సో ఇతను జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత చరణ్ సింగ్ వచ్చినాడు. సో ఇతను 79-80 సో 1 సంవత్సరం పాటు ఉన్నాడు. ఇతను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అసలు పార్లమెంటు సెషన్స్ జరగలే. సో ఇతను జనతా దళ్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత రాజకీయ కారణాల వల్ల సో అతను పదవి నుంచి తప్పుకుంటూనే సో 89-90 సో అతను 80లోనే విన్నాడు. ఆ తర్వాత సీక్వెన్స్లో భాగంగా 89-90 సో ఈ సమయంలో మనకి విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జనతాదళ్కు సంబంధించినటువంటి వ్యక్తే ఇతను ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు. ఇతని కాలంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటి అంటే, ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించేటువంటి మండల్ కమిషన్కు ఆద్యుడు ఇతనే.
సో ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి సో చంద్రశేఖర్ వచ్చాడు. సో ఇతను 91. సో మొత్తం ప్రైమ్ మినిస్టర్లోకెల్లా అత్యంత తక్కువ సమయము, అంటే మామూలుగా వాజ్పేయి సో డేస్లోనే ఉన్నాడు. అయితే చంద్రశేఖరు కేవలం నెలల వ్యవధిలోనే ఈయన కూడా ప్రధానమంత్రి పదవి మనకు ఇక్కడ నిర్వహించి ఉన్నాడు. సో అతను కూడా నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టరే. సో ఇటీవల నిన్న మనం టెట్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత సో లేదా సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామినేషన్లో అయినా కూడా కేవలం ఒక వర్డ్ ఆన్సర్ కలిగినటువంటి ప్రశ్నలు అడగడం తక్కువైపోయింది. సో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని లేకపోతే పూర్తి పదవీ కాలాన్ని నిర్వహించినటువంటి కాంగ్రెసేతర ప్రధాని అనేటువంటి ప్రశ్నలు అడగవచ్చు. అయితే వాటికంటే ఇంకా ఎక్కువ ప్రాబబిలిటీ ఏంటి అంటే ఈ క్రింది వాళ్ళలో కాంగ్రెస్ పార్టీకి చెందనటువంటి ప్రధానమంత్రి ఏంటి, లేదా ప్రధానమంత్రి వాళ్ళ యొక్క పార్టీని మ్యాచ్ చేయండి, ఇటువంటి ప్రశ్నలు అడగడానికి కూడా ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి ఓవరాల్గా అందరి మీద మనకు అవగాహన ఉండాలి. విషయము వాజ్పేయి 101 జయంతి నుంచి మనం స్టాక్ జీకేలో భాగంగా ప్రధానమంత్రుల్లో భాగంగా కాంగ్రెసేతర ప్రధానమంత్రులు, అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రుల్ని మనం ఇక్కడ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ తర్వాత సో 96, 98, ఆ తర్వాత 99, 2004. సో ఈ విధంగా 2 దఫాలుగా మనకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉంటాడు. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత సో 96, 97లో సో హెచ్డి దేవేగౌడ, ఇతను యునైటెడ్ ఫ్రంట్కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి, ఇతను కూడా కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి. ఆ తర్వాత ఇంద్రకుమార్ గుజ్రాల్ వస్తాడు, ఇతను జనతాదళ్కు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను 97, 98 సంవత్సరాలలో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉంటాడు. ఆ తర్వాత సో ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ 2014 నుండి మూడోసారి పిఎంగా 15 సంవత్సరాలు పైబడి ప్రధానమంత్రి పదవిలో 11 సంవత్సరాలు పైబడి ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. సో ఓవరాల్గా పనిచేసినటువంటి వరుస క్రమాన్ని మనం చూద్దాం. మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఇతను ఆగస్టు 15 నుంచి ఆల్మోస్ట్ 1964 సంవత్సరం 1947 నుంచి 1964 వరకు అత్యంతకాలం ప్రధానమంత్రిగా పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇతనికి గుర్తింపు ఉంది. ఇతని తర్వాత సో 1964లో ఇతని యొక్క ఆకస్మిక మరణం వల్ల గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవిలోకి వస్తాడు. ఆ తర్వాత మళ్ళా ఫుల్ టైము ప్రైమ్ మినిస్టర్గా లాల్ బహదూర్ శాస్త్రి వస్తాడు. సో ఇతని కాలంలో అంటే 1964 నుంచి 66 వరకు ఇతను ఈ పదవిలో ఉంటాడు. ఇతని కాలంలో జరిగినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సంఘటన ఏం చెప్తామంటే తాష్కెంట్ ఒప్పందము అని చెప్తామన్నమాట. సో తర్వాత మళ్ళా సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి 1966 తర్వాత మళ్ళా గుల్జారీ నందా వస్తాడు. అయితే అదే 1966వ సంవత్సరంలోనే సో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇందిరాగాంధీ మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా అవుతుంది. సో 1966 నుంచి 1977 వరకు ఉంటుంది. అయితే 1975లో భారతదేశంలోనే మర్చిపోలేనటువంటి ఒక సంఘటన జరుగుతుంది. అది ఏంటి అంటే జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 ప్రకారము ఇందిరాగాంధీ ప్రకటిస్తుంది అనమాట. 75 నుంచి 77 వరకు భారతదేశం అంతా కూడా భారతదేశ భూభాగం అంతా కూడా అత్యవసర పరిస్థితుల్లోనే ఎమర్జెన్సీలోనే ఉంటుంది. అయితే 1977 జరిగినటువంటి ఎలక్షన్స్లో భారత ప్రజలు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినటువంటి దాని యొక్క ఇంపాక్ట్ కారణంగా ఆమెను తిరస్కరిస్తే సో మనం ఇంతకుముందుగా చెప్పుకున్నట్లు సో జనతా పార్టీకి సంబంధించినటువంటి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అవుతాడు. సో 77 నుంచి 79 వరకు ఈయన ప్రధానమంత్రిగా ఉంటాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇతనే. అయితే పూర్తికాలం పదవిలో లేడు. పూర్తికాలం పదవిలో ఉన్నటువంటి నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ లేదా కాంగ్రెసేతర ప్రధాని అంటే మనం అటల్ బిహారీ వాజ్పేయి చెప్పాలి. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అని అంటే మనం ఏం చెప్పాలంటే మొరార్జీ దేశాయ్ చెప్పాలి. సో ముందు పనిచేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి కానీ సో గుల్జారీలాల్ నందా కానీ ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ వీళ్ళంతా కూడా సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఆ తర్వాత సో 5వ ప్రధానమంత్రిగా 1979, 80 వరకు పనిచేసినటువంటి చరణ్ సింగ్. సో ఇక్కడ మొరార్జీ దేశాయ్ నుంచి సో చరణ్ సింగ్ వరకు వీళ్ళిద్దరూ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్సే. సో తిరిగి 1980లో ఎలక్షన్స్ జరిగినప్పుడు సో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సో హస్తం గుర్తులో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది. అయితే 31 అక్టోబర్ 1984 సంవత్సరం 1984 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన సో పంజాబ్లో సిక్కు మతస్థులకు సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం
సో గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, స్వర్ణ మందిరం, స్వర్ణ దేవాలయం ఉంది కదా, స్వర్ణ దేవాలయంలోకి సిక్కుల యొక్క మత నమ్మకాలకు వ్యతిరేకంగా ఈమె ప్రయత్నం చేయించింది, సైనికులను లోపలికి షూస్ వేసుకొని పోయినారు అనేటువంటి కారణం చేత సో ఆమె యొక్క ప్రైవేట్ సెక్యూరిటీలో ఉండేటువంటి సిక్కు మతానికి సంబంధించినటువంటి ఎవరైతే సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారో వాళ్ళు ఆమెని చంపేస్తారనమాట. ఎవరిని? ఇందిరాగాంధీని. ఆమె చంపుతూనే వెంటనే టోటల్గా ప్రధానమంత్రిగా ఆమె కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. సో 1984 నుంచి 89 వరకు ఈయన ఈ పదవిలో ఉంటాడు. అయితే 1989 వరకు ఈయన పదవిలో ఉంటాడు. ఆ తర్వాత 89 నుంచి 90 వరకు మళ్ళా నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ వస్తాడు. ఆ తర్వాత 90 నుంచి 91 వరకు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉంటాడు. అయితే 91లో రాజీవ్ గాంధీని సో తమిళనాడులోని శ్రీపెరంబూర్ అనేటువంటి ప్రాంతంలో సో ఎల్టీటీఈకి సంబంధించినటువంటి మహిళా తీవ్రవాది సూసైడ్ బాంబర్ను పెట్టి పేల్చి చంపేస్తుంది అనమాట. అంటే 1991లో ఈయన రాజకీయ హత్య కాబడతాడు, అసాసినేట్ కాబడతాడు అనమాట. సరే, సో ఆ తర్వాత 10వ ప్రైమ్ మినిస్టర్గా సో పివి నరసింహారావు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి. సో ఈయన పాములపర్తి వెంకట నరసింహారావు సో తెలంగాణకు చెందినటువంటి ఈయన ప్రధానమంత్రి అవుతాడు. ఈయన 1991 నుంచి 96 వరకు భారతదేశంలో ఇతర ప్రధానమంత్రులు చేయలేని చాలా ఆర్థిక సరళీకరణ కార్యక్రమాలన్నింటినీ చేసి సో టోటల్గా గ్లోబలైజేషను మోడర్నైజేషన్కు సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు చేస్తారు. సో ఆర్థికంగా భారతదేశాన్ని ఒక మంచి పొజిషన్లోకి తీసుకుపోయినారు. సో ఇతను ప్రధానమంత్రి, ఇతని కాలంలోనే మన్మోహన్ సింగ్ మనకి ఫినాన్స్ మినిస్టర్గా ఉంటాడు. సో వీళ్ళిద్దరి యొక్క సఖ్యతతో భారతదేశం సో ప్రపంచ మార్కెట్లో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకునింది. ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అంటే పివిఎన్ఆర్కి వెళ్తుంది. సో ఆ తర్వాత మనకి 96లో అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటిసారి మే 16వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మాత్రమే, సో కొన్ని రోజుల పాటు మాత్రమే ప్రధాన పదవిలో మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి ఉంటాడు. సో తిరిగి సో రాజకీయ పార్టీల యొక్క అనైక్యత వలన హెచ్డి దేవేగౌడ ఈయన యునైటెడ్ ఫ్రంట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో అటల్ బిహారీ వాజ్పేయి స్థానంలో ఇతన్ని ఎన్నుకోబడి 96 నుంచి 97 వరకు ఆయన పనిచేస్తాడు. ఆ తర్వాత ఐకే గుజరాల్ 1997 నుంచి సో 1998 వరకు ఉంటాడు. ఆ తర్వాత తిరిగి అటల్ బిహారీ వాజ్పేయి సో మనకి రెండవసారి సో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అవుతాడు. సో ఇక్కడ మనకి 2004 వరకు ఈయన ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతాడు. ఇక 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉంటాడు. ఆ తర్వాత నరేంద్ర మోడీ 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు, తిరిగి 2024 నుంచి ఎన్నిక కాబడి మూడవసారి ప్రధానమంత్రిగా తన పదవి నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీని మనం ప్రస్తుత 16వ ప్రధానమంత్రిగా మనము చూస్ చేస్తాం. సో ఈయన మోడీ యొక్క టైంలో మనకు జరిగినటువంటి ప్రధాన కార్యక్రమాలు సో పెద్ద నోట్ల రద్దు, డిమానిటైజేషన్, తర్వాత కాంగ్రెస్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించేటువంటి ఒక ఆర్టికల్ 370 మరియు వాళ్ళకు మాత్రమే రెసిడెన్స్ని ప్రొవైడ్ చేసేటువంటి సో 35A ఈ 2 ఆర్టికల్స్ని రద్దు చేసి సో జమ్మూ అండ్ కాశ్మీర్ని సో భారతదేశ భూభాగంలోకి కలిపేసి ఒక 2 యూటీలుగా కేంద్రపాలిత ప్రాంతాలుగా సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, ఆ తర్వాత లడఖ్ ఒకటి, 2 కేంద్ర ప్రాంతాలుగా ప్రకటించేటువంటి ఒక కార్యక్రమం ఎవరి హయాంలో జరిగిందంటే నరేంద్ర మోడీ హయాంలోనే జరిగింది. సో ప్రస్తుతం 8 కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ మనకు ఉన్నాయి. సో ఇది ప్రధానమంత్రులకు సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో మనం గమనించాల్సింది ఏంది అంటే సో ఓవరాల్గా అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ కూడా మనం అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా పనిచేసినాడు కాబట్టి సో మనం ఆయన యొక్క ప్రధానమంత్రి పదవితో పాటుగా సో మిగిలినటువంటి ప్రధానమంత్రుల యొక్క విషయాలను కూడా మనం తెలుసుకుంటే రేపటి ఎగ్జామినేషన్లో ఎటువంటి క్రూషియల్ క్వశ్చన్ వచ్చినా కూడా సో వాజ్పేయి
లేదా ప్రధానమంత్రులు, భారతదేశ ప్రధానమంత్రులకు సంబంధించి మనం ఆన్సర్ చేయడానికి వీలవుతుందనే ఉద్దేశంతోనే వీటినన్నింటినీ మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇది అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి 101వ జయంతి డిసెంబర్ 25 నాడు సో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్ లక్నోలో రాష్ట్రీయ ప్రేరణా స్థల్ పేరుతో 65 ఎకరాలలో 65 అడుగుల సో కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించడంతో ఒక కరెంట్ అఫైర్గా దాన్ని కన్సిడర్ చేసి డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డే అని, అటల్ బిహారీ వాజ్పేయి యొక్క పొలిటికల్ కెరియర్, అతను ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి మిగిలినటువంటి ప్రధానమంత్రులు, అతను కాంగ్రెసేతర ప్రధాని కాబట్టి సో మిగిలిన మొరార్జీ దేశాయ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ నరేంద్ర మోడీ వరకు కాంగ్రెసేతర ప్రధానిని మనం ఇంతవరకు డిస్కస్ చేసినాం. ఈ అంశాల మీద మీకు పూర్తి పట్టు ఉన్నట్లయితే రేపటి మీ ఎగ్జామినేషన్లో ఏ రకమైన ప్రశ్న అడిగినా కూడా సమాధానాన్ని రాయడానికి ఛాన్స్ ఉంటుంది.